హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక మంచి రీయూస్డ్ ఐడియా అయితే షేర్ చేస్తున్నాను. చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇదైతే మనకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనేవి కొన్నిసార్లు మనకు టైంకి దొరకకపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ నేను 3 బ్యాంగిల్స్ తీసుకున్నాను. కొంచెం వెడల్పుగా కావాలని చెప్పి 3 తీసుకున్నానండి. మీరు 2 బ్యాంగిల్స్ లేదా 3 ఇట్లా పెట్టుకొని ఈ విధంగా గ్లూ అనేది పెట్టేసుకొని కొంచెం డ్రై చేసేసుకున్నారనుకోండి. తర్వాత మీకు కావాల్సిన శారీకి కావాల్సిన కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ది ఇట్లా క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదండి. కలర్స్ ఇప్పుడు అన్ని కలర్స్ మనకు వస్తున్నాయి కదా. సో నేను ఇక్కడ రెడ్ తీసుకున్నాను. నాకు శారీలో ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. సో అందుకని చెప్పి నేను రెడ్ కలర్ తీసుకున్నాను. అలాగే నేను దీనికి యూజ్ చేసేటివి కొన్ని ఎల్లో కలర్వి అలా యూజ్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ రెడ్ కలర్ది క్లాత్ బ్యాగ్ తీసుకొని ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇది మనకి ఎంత సైజ్ కావాలనేది అంటే ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఒక బ్యాంగిల్కి అయితే మనకి ఈ సైజ్ అయితే 3 బ్యాంగిల్స్ పెట్టుకున్నాక ఒక సెట్ లాగా అవుతుంది కదా. దానికైతే ఈ పొడవు అయితే సరిపోతుందండి. చిన్న బ్యాగ్ అయినా సరిపోతుంది. ఒక కవర్ వచ్చి అంటే ఒక బ్యాగ్ వచ్చి మనకు 2 బ్యాంగిల్స్ ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎట్లా పడేస్తూ ఉంటాం, వీటిని కూడా పడేస్తుంటాం కదా. కాకపోతే ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, అచ్చం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ లాగా ఉంటాయండి. కానీ సిల్క్ థ్రెడ్ కంటే కూడా ఇంకా మంచి క్వాలిటీతో ఉన్నవి అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చిన కలర్ క్లాత్ బ్యాగ్ తీసుకోండి. తర్వాత ఈ విధంగా కొంచెం గ్లూ పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం చుట్టేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ కార్నర్స్లో ఉంటుంది కదా, సో అది కనపడుకోకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్నట్టుకంటే లైట్గా దారంతో స్టిచ్ చేసేసుకోండి, అంటే సూది దారంతో కుట్టేసుకోండి. దాని బదులు ఈ విధంగా చుట్టేసుకున్నామనుకో ఈజీగా అయిపోతుంది. మనకి సిల్క్ థ్రెడ్ కంటే కూడా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, మంచి లుక్ అనేది వచ్చింది బ్యాంగిల్కి అయితే. నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ కలర్ ఉంది, చాలా బాగుంది కదా అని చెప్పి మళ్ళీ మీకు హెల్ప్ అవుతుంది కదా అని ఈ విధంగా నేను రెడ్ కలర్వి చూపిస్తున్నాను. మనకి ఒక 5 మినిట్స్ టైం ఉంటే చాలండి. మనకి మళ్ళీ షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా లేకుండా ఇంట్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ విధంగా వేసేసుకుంటున్నాము. ఇది లేస్ కూడా నాకు పాతది ఒకటి శారీది ఉంటే అది పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చి ఈ విధంగా బాల్ చైన్ ఉంటుంది కదా గోల్డ్ కలర్ది, అది పెట్టుకున్నానండి. ఈ లేస్ ఏదైతే ఉందో పైన ఎల్లో కలర్ వస్తుందండి. నాకు శారీ లేక వచ్చే కలర్ ఏదైతే ఉందో అది ఉంటుంది. తర్వాత ఇక్కడ 2 సైడ్స్ బాల్ చైన్ పెట్టుకున్నాను. మీరు స్టోన్ లేస్ కానీ కుందన్స్ కానీ ఇంకా మీకు నచ్చినట్టు మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఐడియా అయితే మీకు వస్తుంది కదా. సో చూడండి, సింపుల్గా ఈ విధంగా 2 బ్యాంగిల్స్ అనేవి నేను చేసేసుకున్నానండి. శారీకి మనకి ఒక 5 మినిట్స్లోనే డిజైనర్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవే బ్యాంగిల్స్ తీసుకోవాలంటే 100 రూపీస్ పెట్టాలి మనం బయట అయినా కూడా. 100 ఏంటండి, ఇంకా పైన పెట్టాల్సి వస్తుంది. సిల్క్ థ్రెడ్ ఎట్లుంటుందో అది ఈ విధంగా ఉంటుంది. మనకి వాటర్లో తడిచినా కూడా క్లాత్ బ్యాగ్ కాబట్టి పెద్ద డ్యామేజ్ అయితే ఏం కాదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను. Thank you so much for watching.